ఫ్యాకల్టీ భర్తీ విషయంలో వర్సిటీలు వైస్ ఛాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ధి శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ఎలాంటి ఉల్లంఘనలు, ఆరోపణలు రావడానికి వీల్లేదన్నారు. అలా వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల పరిధిలో అధ్యాపక పోస్టుల కోసం 1,90,509 అప్లికేషన్లు వస్తే 1,51,836 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు ఎలిజిబిలిటీ గ్రీవెన్స్ స్వీకరించి 27వ తేదీన అర్హుల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు వర్సిటీల అనుమతుల విధి విధానాలు, వివిధ కోర్సుల ప్రవేశాలకు సెట్ల నిర్వహణ పురోగతిపై అధికారులతో లోకేష్ చర్చించారు. సకాలంలో అడ్మిషన్లు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన జాబ్ మేళాలతో 1,37,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని అధికారులు నివేదించారు. యువతకు మరింత సౌలభ్యంగా ఉండేలా జాబ్ మేళాలు నిర్వహించాలని లోకేష్ సూచించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారీ, స్కిల్ గ్యాప్ భర్తీపై నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.